పిచ్చి జరుగుతుందా ఏంది? జల్లికట్టు కోసం కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారట. రే మావా వచ్చారేమో చూడు. లేదు మామా. చెప్పు మావా. ఏంటన్నాడు? తహసీల్దార్ని కలిసారా? ఇంకా రాలేదు మావా, ఆయన రాగానే ఇచ్చేసి వస్తా. అన్నీ కూడా రెడీ చేసి పెట్టాం, తొందరగా వచ్చేయండి, సాయంత్రం అయింది. అలాగే సరే. ఏమైందిరా వీడికి? లేదు మామా. రే నేనే వెళ్ళి చూస్తారా? ఇది తెలియక అనవసరంగా గుమ్మం దగ్గరకు వచ్చిన తిరగడానికి. ఎవడరా నువ్వు మాట్లాడితే తొంగి చూస్తున్నావు? ఎవరయ్యా పని చేసుకోకుండా తొంగి చూసే వాళ్ళని చూస్తున్నావు? స్టాఫ్. సారీ సార్, తహసీల్దార్ సార్ని కలవడానికి వచ్చాము. వచ్చారుగా, ఆయన తహసీల్దార్. వచ్చారా? ఎక్కడా? మామా, ఫైల్స్ లోపల కూర్చుంటే నాకెలా తెలుస్తుందిరా? రండి బాబు, కలెక్టర్ సార్ చెప్పారు. ఎందుకన్నా మంచిది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మాకైతే వాళ్ళిద్దరి మీదే అనుమానంగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అతి వినయంతో ప్రవర్తిస్తూ ఉంటారు. జల్లికట్టు తేదీని డిసైడ్ చేసుకుని ఒకసారి మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇదిగో తీసుకోండి. ఎలా వచ్చాడో అయినా ఈ ఆఫీసర్గా. ఏంటన్నా గుడికి ఎద్దులు తీసుకొని వెళ్తున్నారు? వెళ్ళిరా, ఎలా జరుపుతారనేది చూద్దాం. ఏమయ్యా, చంద్రాపురం, వామనూరు, రుద్రపాలెం, వెంకటగిరి, నూకమానం ఊరంతా వచ్చారా? అందరూ రాలేదంటే అందరినీ కొట్టి లాగేస్తారా ఏంటి? ఆ ఇద్దరు తప్ప అందరూ వచ్చారు. మీరు పూజ మొదలు పెట్టండి. దేవుడా, వీళ్ళు కోరిక నెరవేరడానికి మంచి దారి చూపయ్యా. బ్రో, తమలపాకు నోట్లో కదా వేసుకునేది, తాంబూలంలో పెట్టావేంటి? వీడి ఒళ్ళోకి దేవుడే రాదు, కానీ ఊరంతా వీడే పూజారు అనుకుంటున్నారు. జరగనే, ఏం జరుగుతుందో చూద్దాం. పువ్వు వచ్చింది, ఉత్తరం దిక్కువైపు చూసి ఎద్దుని తీసుకురండి. ఎద్దు తీసుకునేటప్పుడు మంచి రంకులేసే చూసుకోనాలి. ముఖ్యంగా జబ్బులేంది చూసుకోనండి. అయ్యగారు ఇప్పుడు ఎంత కోపంగా ఉంటారో ఏమో. అయ్యా, ఈ గుడి స్థలం వీలదే అయినట్టు ఆటలు ఆడుతున్నారయ్యా. అవునయ్యా, రోజు రోజుకి ఇలా పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి. నువ్వు ఆగరా, ఆయన ఊరి పెద్దని ఆయన చెప్పిన జాడల్లోనే నడవాలనుకుంటున్నాడు. గుడి అనేది అన్ని ఊళ్ళలోనూ ఉంటుంది, అంత మాత్రాన సొంత బావేంటి? ఈ విషయాన్ని వదిలేకూడదు. ఆ 3 ఊర్లలో వాళ్ళు గురుమూర్తితో కలిసి జల్లికట్టు నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. ఇంతకు ముందు వాళ్ళు ఎద్దును ముట్టుకొని ఇచ్చేవాళ్ళు. నాకు తెలిసి ఈసారి అది కూడా చేయనిరేమో అయ్యగారు. నాకైతే అలాగే అనిపిస్తుంది అయ్యగారు. మా తాత ముత్తాతల కాలంలో అందరూ కలిసికట్టుగా కట్టిందే ఆ గుడి. వీళ్ళు ఉండటం వల్ల ఊడ్చి అందరికీ భాగం పెడుతున్నారు. అందులో స్థలం ఇస్తే మనల్ని ఎదిరిస్తారు. అలాంటి వాళ్ళు ఇక నుంచి మన గుళ్ళో సంవత్సరం ఒకరు వస్త్రాలు పెడితే బాగుంటుంది. అలాగే జల్లికట్టు కూడా సంవత్సరం మన వాళ్ళని నిర్వహించాలి. ఏమంటారు? నిర్వహించాలయ్యా, నిర్వహించాలి. మనం చేతులు ముడుచుకుని ఉండబట్టే మనల్ని వెంటబడి వేధిస్తున్నారు. మనం సపరేట్ గా ఈ సంవత్సరం జల్లికట్టు నిర్వహించాల్సింది. అదిలా సాధ్యం? మామూలు విషయం ఇది. కలెక్టర్, పోలీస్ పర్మిషన్ అని చాలా సమస్యలు ఉన్నాయి ఇందులో. వాళ్ళు వదిలిన ఎదురు పట్టుకోవడానికి మన ప్రాణాల మీదకి తెచ్చుకోలేం. ఎవరు అడ్డొచ్చినా సరే ఈసారి మనం జల్లికట్టు నిర్వహిద్దాం. వాళ్ళకి వాళ్ళు సెపరేట్గా జల్లికట్టు పెడుతున్నారంట, మీరు చూస్తే చాలు. ఈ విషయం కలెక్టర్ వరకు తెలిసిందంటే మీలో మీకు ఐక్యమెత్తం లేదని మన ఇచ్చిన పర్మిషన్ లెటర్ని క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళిద్దరు మాత్రమే పెళ్లి జరిగినా పేరెంట్ జరిగినా అడ్డుపడతారు మామా. ఇప్పుడు ఏం చేద్దాం? అవును, చాలా రోజుల నుండి ఇదే జరుగుతుంది. ఈ సంవత్సరం మనం జల్లికట్టు జరపలేదనుకో, చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోనూ మనం దేనికి పనికిరామని మొహం మీద ఉమ్మేస్తారు మావా. జల్లికట్టు నిర్వహణలో భాగంగా ఈరోజు హైకోర్టులో జల్లికట్టు అడ్డుకోవడానికి వేసిన పిటిషన్ కేసులో భాగంగా న్యాయమూర్తుల విభాగం జల్లికట్టును కొన్ని రోజుల వరకు వాయిదా వేయాలని తీర్పిచ్చారు. ఈ రోజు జల్లికట్టు ఆడకూడదు అనేవాళ్ళు సంవత్సరానికి 33,000 పక్షుల్ని అతి బలవంతంగా చంపేస్తున్నారు తెలుసా? దేశంలో అడ్డుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి, ఇదే అడ్డుకుంటున్నారు ఎందుకో. మొదట ఈ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలయ్యా. ఏదైనా మంచి పని చేద్దామంటే ఒక్కడు కూడా రాడు. అదే అడ్డుకోవడానికి అయితే అందరూ వస్తారు. గవర్నమెంట్ మంచి చేద్దామన్నా వీళ్ళు మాత్రం ఒప్పుకోరు కదా. విదేశీయులు జల్లికట్టును అడ్డుకుంటున్నారు, వీళ్ళకేం లాభం నాకైతే అర్థం కావట్లేదు సార్. అది మనకేం తెలుసు?
ఏంటో ఈ అన్యాయం. ఒక ఎద్దు మీద మనిషి మీద పడి ఆడితే పెద్ద తప్పు ఏమైపోయిందంటారు బాబు. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు కదా, ఇంకా జల్లికట్టు జరిగినట్టే. అందరూ కలిసి ఏదో ఒకటి చేసి ఆపేశారు కదన్నా. గవర్నమెంట్ ఆడకూడదని చెప్పలేదు. ఆ గడ్డవాడు ఇంతకు ముందే చెప్పాడుగా, ఇది ఉన్నత న్యాయస్థానం కాదు, ఉచ్చతాగే న్యాయస్థానం. జల్లికట్టుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో దాఖలుపరిచిన కేసును 4 న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఈ జల్లికట్టును కొన్ని రోజుల దాకా నిర్వహించకూడదని తీర్పిచ్చారు.